లిక్కర్ కుంభకోణం విచిత్రమైనటువంటి మలుపు తిరిగింది. ఏంటయ్యా అంటే మొన్నటిదాకానేమో ఆ డబ్బులన్నీ రాజకేశ్వర రెడ్డి దగ్గర ఉన్నాయి, లేకపోతే మిథున్ రెడ్డి దగ్గర ఉన్నాయి, విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నాయి, లేకపోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ దగ్గర ఉన్నాయి, లేకపోతే ఆయన ఎవరు గోవిందప్ప దగ్గర. వాళ్ళ సంస్థల్లో పెట్టుబడుల కింద దీన్ని పెట్టారు, ఏదో బంగారం కొన్నారు, ఆ తర్వాతన అక్కడెక్కడో స్థలాలు కొన్నారు, పొలాలు కొన్నారు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు అన్నారు. ఇప్పుడేమో ఎంపీలకి డబ్బులు పంచారట. ఆ మధ్యన 8 కోట్ల రూపాయల దాకా టోటల్గా ఏవైతే పట్టుకున్నారో ఎలక్షన్స్ అప్పుడు ఆ డబ్బులు ఇట్లా వచ్చినాయి అనట. ఇది కొత్త కాన్సెప్ట్. అంటే క్యాష్ ఏం దొరకట్లా కాబట్టి ఇప్పుడు కేసును ఏదో ఒక విధంగా ముగించాలి. లిక్కర్ కేసు అన్నటువంటిది డబ్బులు జనానికి పనిచేశారులే, ఏదైతే అతని పేరేంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ లంచం తీసుకుని గోవా ఎన్నికలకి పంజాబ్ ఎన్నికలకు ఖర్చు పెట్టేశారని చెప్పి సిబిఐ చెప్తే నమ్మేశారు కాబట్టి అదే తరహాలో ఇక్కడ సిఐడి చెప్తే నమ్మండి అన్న కోణంలో కొత్త కథ మార్చారన్నమాట.